పాజిటివ్ పేరెంటింగ్ అనగా ఏంటంటే తల్లి తండ్రి వాళ్ళ యొక్క పిల్లల యొక్క బాధ్యతని ఎలా తెలుసుకోవాలి. పాజిటివ్నెస్ అనేది ఏంటంటే డిసిప్లిన్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, సమాజానికి కావాల్సినటువంటి వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసే విధానం కావచ్చు. దాన్ని పాజిటివ్ పేరెంటింగ్గా మనం పరిగణించవచ్చు. ఇక తల్లిదండ్రులు పిల్లల యొక్క ఎదుగుదలని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఈ లోక జ్ఞానాన్ని గురించి తెలియనటువంటి పిల్లలు ఈ లోకానికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎదుగుదల వచ్చేటువంటి మార్పులని ఈ యొక్క సమాజానికి కరెక్ట్ పద్ధతిలో అన్వయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది. పుట్టిన పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ అటాచ్మెంట్ని ప్రేరేపితమై ఉంటాయి. పిల్లలు తల్లికో తండ్రికో అటాచ్ కావడం అనేది ఏర్పడుతుంది. ఎలా అటాచ్ అవుతున్నారంటే ఒక హోల్బర్గ్ థియరీ ఏం చెప్తుందంటే పిల్లలు వాళ్ళ యొక్క అవసరాలకి వాళ్ళ యొక్క నిత్య బేసిక్ నీడ్స్కి ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ వ్యక్తితో అటాచ్మెంట్ పెంచుకుంటూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేసే వాళ్ళగా తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రేరేపితం అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో పిల్లలకు ఉన్నటువంటి భావోద్వేగాల్ని పరిశీలించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ముఖ్యంగా పిల్లలకు వచ్చేటువంటి భావోద్వేగాలని పరిశీలించి దాన్ని సరైన క్రమంలో తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళకి నేర్పించాలి, ఏది రైట్ ఏది రాంగ్ అని. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అతి ముఖ్యమైనది మనం పరిగణించవచ్చు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ సమయం ఎదుగుదల సమయంలో పుట్టినప్పటి నుంచి 3.5-4 సంవత్సరాల వరకు పిల్లలు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోనే పెరుగుతుంటారు. అతి ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ తల్లి తన యొక్క పిల్లవాడి యొక్క కానీ పాప యొక్క కానీ అవసరాలను పరిపూర్ణంగా తీర్చగలిగేటువంటి సమయాన్ని కేటాయించాలి. అదే కాకుండా పిల్లలు ఈ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేటువంటి స్థితికి లోనవుతూ ఉంటారు. అంటే థింకింగ్, రీజనింగ్, మెమరీ, లెర్నింగ్ అనేటువంటి విషయాలు అతి కీలకమైన పొజిషన్కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్లో. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలు అడిగే క్వశ్చన్స్కి కానీ ఓపిక చేసుకొని సమాధానం చెప్పేటువంటి ఓపిక కలిగి ఉండాలి. ఇకపోతే తల్లిదండ్రుల యొక్క ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, ఒకరినొకరు ఇష్టపడే విధానం కానీ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసే విధానం కానీ పిల్లలపైన ఎక్కువ ప్రభావితం చెందుతూ ఉంటారు. అని దాన్ని మోడలింగ్ అంటారు, అలాగా ఇమిటేషన్ అంటారు. ఇమిటేషన్ మోడలింగ్ అనేది ఎర్లీ చైల్డ్హుడ్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది కనుక తల్లిదండ్రులు మ్యూచువల్ కన్సర్న్తో ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకునే విధానం కలిగి ఉండాలి. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులను కూడా విభజించి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క మూర్తిమత్వం, వాళ్ళ యొక్క ఎమోషనాలిటీ బట్టి కూడా పరిగణించవచ్చండి. మంచి ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులు ఎవరంటే ఎవరైతే పాజిటివ్ సెన్స్ ఆఫ్ మీనింగ్ని కలిగి మంచి ప్రవర్తన నియమాలతో పెరిగినటువంటి తల్లిదండ్రులు, క్యారెక్టరిస్టిక్స్ కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగినటువంటి తల్లిదండ్రుల్ని మంచి తల్లిదండ్రులుగాను, ఎవరికైతే ఫాల్టీ పేరెంటింగ్ కలిగి వాళ్ళు కూడా పెథలాజికల్ కండిషన్స్కి లోనైనటువంటి తల్లిదండ్రులు, ఇటువంటి మంచి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనతో సంరక్షణలు పెరిగినట్టు పిల్లల్లో ఎలా ఉంటారు, వాళ్ళకు ఇంటలెక్చువల్గా కానీ ఎమోషనల్గా కానీ పర్సనాలిటీ పరంగా కానీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఈ పిల్లలు భవిష్యత్తులో పెద్ద ఉద్యోగాలు సంపాదించకపోయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జీవితం సంతృప్తికరంగా జరుగుతుందని మనం భావించవచ్చు. ఇక ఫాల్టీ పేరెంటింగ్లో ఎలా ఉంటుందంటే ఓవర్ పర్మిషన్స్, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల కానీ లేదంటే వాళ్ళకు వృత్తిపరమైనటువంటి ప్రెజర్స్ కానీ లేదంటే ఎన్నో రకాలైనటువంటి డీవియేషన్స్ వలన వాళ్ళ పిల్లల పైన సరైన సంరక్షణ లేకపోవడం, ఆ యొక్క పిల్లలకి ఓవర్ పర్మిషనెస్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్ కంటే ఎక్కువ డబ్బులు ఇవ్వడం, లేదంటే ఓవర్గా రెస్ట్రిక్ట్ చేయడం. అలానే కాకుండా ఇక సూక్ష్మంగా ప్రతి ఒక్క విషయాన్ని సూక్ష్మంగా ఆలోచించి పిల్లల్ని అనుమానించడం, రెస్ట్రిక్ట్ చేయటువంటి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ యొక్క పిల్లలు కొన్ని రకాలైన మానసిక రుగ్మతలకు లోనేదానికి ఆస్కారం ఉంది. దీనికి కారణం ఆ పిల్లవాడు కాదు, ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క మోడలింగ్ వలన ఆ యొక్క పిల్లవాడికి ఇటువంటి అవలక్షణాలు అనేది ఏర్పడుతుంది. ఇది త్వరితగతిని గుర్తించి ఆ పిల్లవాడితో పాటు ఆ యొక్క ఫ్యామిలీని ట్రీట్ చేస్తే తప్ప ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మానసిక సమస్య పోయేదానికి ఆస్కారం.